పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. మనకు బల్ల ఉంది కనుక చాలా క్లుప్తంగా మాట్లాడతాను. నిర్గమాకాండము 29వ అధ్యాయము 42వ వాక్యం. నిర్గమాకాండము 29వ అధ్యాయము 42వ వాక్యం. ఇది యెహోవా సన్నిధి సాక్ష్యపు గుడారము యొక్క ద్వారము నొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దివ్యమైన నామానికి స్తోత్రం. మా దైనందిన జీవితాల్లో అనేకలు మేము కలుస్తూ ఉంటాం. సరైన వ్యక్తుల్ని కలవక, సరైన వ్యక్తులతో సహవాసం ఉండక మా జీవితాలు పతనమవుతున్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట శక్తివంతముగా మా జీవితాల్లో కార్యం చేయడానికి నీ కృపను దయచేయండి తండ్రి. కొద్ది నిమిషాలు నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా మేలు కలుగుతుంది కనుక, మీరు మాట్లాడటం వల్ల ప్రయోజనం కనుక, మీ మాటలు ప్రభు మాకు జీవాన్ని ఇస్తాయి కనుక మీరే మాతో మాట్లాడి, మీరు మాట్లాడదలసిన ప్రతి మాట మా చెవును పట్టుకుని కృపను దయచేయమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుణ్ణి ఆరాధించడం కోసం మన వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని కట్టుకున్నారు. ప్రాంగణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ప్రాంగణంలోనికి అందరూ ప్రవేశించేవారు, కానీ పరిశుద్ధ స్థలంలోకి మాత్రం యాజకులు మాత్రమే ప్రవేశించేవారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకులు మాత్రం వచ్చేవాడు. నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు అంటాడు, ప్రత్యక్ష గుడారానికి మీరు వస్తారు కదా, అక్కడికి నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. ఎక్కడ కలుసుకుంటాడు? ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. దేవుని ఆలయానికి మనం ఎందుకు వస్తున్నాం? ఆయన్ని కలుసుకోవడానికి. మనం బయలుదేరి వచ్చేటప్పుడు ప్రార్థనకి వెళ్దాంరా అని పిలుస్తాం, కానీ దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్దాంరా అని పిలుస్తామా? హల్లెలూయా పిలుస్తామా? చాలామంది ఇక్కడ కూర్చున్నారు. చాలామంది తల్లిదండ్రుల బలవంతం మీదో, భార్య బలవంతం మీదో, భర్త బలవంతం మీదో, లేకపోతే రాకపోతే వచ్చేవారు అడుగుతారన్న కారణంతోనో వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాదంటారా? కొన్ని తల్ల అటు, కొన్ని తల్ల ఇటు తిరుగుతున్నాయి, కొన్ని తల్ల ఇటు తిరగకుండా ఆగిపోయింది స్టాండ్ అనమాట. చాలా సందర్భాల్లో మనం మనుషులను కలుస్తుంటాం. మన పితరుల మనుషులను కలిసిన వారు ఉన్నారు, దేవదూతలను కలిసిన వారు ఉన్నారు, ప్రవక్తలతో కలుసుకున్న వారు ఉన్నారు, దేవుని కలిసిన వారు ఉన్నారు. మన జీవితాల్లో మన మనుషులను కలుసుకోవడంతో ఆగిపోయాం. మన జీవితాల్లో దేవదూతలను కలుసుకున్న అనుభవాలు లేవు. మన జీవితాల్లో ప్రవక్తలతో కలిసి గడిచిన అనుభవాలు లేవు. మన జీవితాల్లో దేవునితో గడిపిన, దేవుణ్ణి కలుసుకున్న అనుభవాలు లేవు. దేవుడు అంటున్నాడు, మీరు ప్రత్యక్ష గుడారానికి వస్తే నేను మిమ్మల్ని కలుసుకోవడానికి అక్కడికి వస్తాను. నువ్వు ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నావు? నువ్వు ఎవరితో సహవాసం చేయడానికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు తేండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15-16 వాక్యాలు. న్యాయాధిపతులు 15వ అధ్యాయము. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు శాంసను? ఎవరిని కలుసుకోవడానికి వెళ్ళాడు? దేవుని ఆత్మ కలిగిన వాడు, సింహాన్ని చీల్చగలిగిన వాడు, 1000 మణుగుల ఉక్కు స్తంభాన్ని విసరగలిగిన వాడు. దేవుని ఆత్మ తన మీదకి రాక పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీ సర్దారుల్ని సమూలంగా నాశనం చేసిన వాడు. ఆయన తాళ్లతో బంధించుకొని తీసుకుని వెళుతూ ఉంటే దేవుని ఆత్మ రాక ఒకరు నూలు పోగు తెంచినట్లు తెంచి వేసిన వాడు. ఎవరిని కలుసుకోవడానికి వెళ్ళాడు? దెలీలా. దేవుని కాదు, దెలీలా.
ఏం చేసింది ఇవి? నా మీద నీకు ప్రేమ లేదు అన్నది. ఎందుకంటే ఫిలిష్తీ సర్దారులు వచ్చి ఎలీషా దగ్గరికి, నీకు డబ్బులు ఇస్తాం, శాంసోన్ని మేము చంపాలి, శాంసోన్కి లోపలికి బలం ఎలా వస్తుందో తెలుసుకో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలుసుకొని సమాచారం చెప్పు, నీకు డబ్బులు ఇస్తాం అన్నారు. ఈయన దలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు దలీలా అన్నది, శాంసోను నీకు బలము ఎలా వస్తుంది అని అడిగింది. తల్లపైకి ఎత్తాలి. ఏమడిగింది? నీ బలం ఎక్కడి నుంచి వస్తుందని అడిగింది. రాత్రి వెళ్ళబుచ్చడం కోసం శాంసోన్ అంటారు, నిరవంజు చెవులు తీసుకొచ్చి వాటిని కట్టేసి నా ముందు పడేస్తే నా బలం వాటిలో ఉండిపోద్దు, బయటికి రాదన్నాడు. చెప్పడం ఆలస్యం. ఉదయం కల్లా ఇంటి ముందు మోపుందు కట్టేసి, మోపు ఉండడం ఆలస్యం. ఫిలిష్తీయులు తెలివైన వాళ్ళే అక్కడక్కడ దాక్కుని ఉన్నారు, బయటికి కనపడకుండా. శాంసోను శాంసోను అని లేపింది. లేచాడు. అరుగో ఫిలిష్తీయులు అన్నది. ఎర్రవిగా లేచి చంపేయడానికి. ఫిలిష్తీయులకు అర్థమైపోయి ఇప్పుడు వెళ్తాడు, చంపేస్తాడని పారిపోయారు. రెండో రోజు కొత్తగా పేరిన తాళ్ళు, ఏ పనికి వాడిన తాళ్ళతో నన్ను కట్టేస్తే నా బలం బయటికి రాదన్నాడు. కట్టింది. ఈయన చేస్తున్నా ఎలగట్లే మనవాడికి. కట్టింది, తెంపేశాడు, లేచాడు. ఇలా పలుమార్లు, ముమ్మారు 3 సార్లు జరిగాయి. 4వసారి అంటుంది, నా మీద నీకు ప్రేమ లేదు. ఏం లేదంట? నా మీద నీకు ప్రేమ లేదు, ప్రేమ లేకుండా నన్ను ప్రేమిస్తున్నాను చెబుతున్నావే అని అలిగింది. అతడు విసిగిపోయి శాపసిద్ధమైపోయాడంట. పాల ముంచిన నేల ముంచిన నీవే అని స్థాయికి దిగజారిపోయాడు. శాంసోను జీవితం ఏంటి? శాంసోను దేవుడు ఎందుకు ఎన్నిక చేశాడు? శాంసోను ఎవరిని కలుసుకోవాలి, ఎవరితో ఉండాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నా మాటలు అర్థమవుతున్నాయా? చెప్పు అన్నది. సింపుల్. నా జుట్టుని 7 అల్లు పొలం పోయిద్దన్నాడు. అల్లేసింది. జడలతో మీకు ఏమైనా కొత్త? పాత కదా. అల్లేసింది. 7 పిలకలు వేసింది. మరలా లేచాడు, బలవంతుడిగానే ఉన్నాడు. ఎట్టకేళ్ళకి చెప్పాడు, మంగళ కత్తెరి నాకు తగలలేదు, నేను పుట్టినవంటి నాజీరు చేయబడింది నా జుట్టు, నాజీరు అనే వ్రతాన్ని ఆచరిస్తున్నాను, ఈ జుట్టు పోతే దేవుని ఆత్మ నన్ను విడిచి వెళ్ళిపోద్దని చెప్పాడు. ఇన్ని చేసిన ఆవిడ చేయకుండా ఉంటుందా? ఉంటుందా? నిద్రపోయి లేచేలేపు నొన్న గుండు కొట్టి చేసింది. మరలా లేపుతుంది. శాంసోను ఫిలిష్తీయులు వచ్చారంటే లేచంట తలను విరజిమ్ముకోబోయాడంట. ఏముంది? మనుష్యుని కలవటానికి, మనుష్యుని వద్దకి. మనం గమనిస్తాం, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి చదువుతూ ఉంటే మీరేం చదవని అవసరం లేదు. 2 రాజులు 25వ అధ్యాయం 20 వాక్యం చదువుతూ ఉంటే గెహాజీ అంట పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నయమాను దగ్గరికి వెళ్ళాడు. ఒక బంగారు మూట, ఒక వెండి, ఒక వస్త్రం మూట కావాలి నా దైవజనుడికి అని చెబితే, అయ్యా 2 తీసుకెళ్ళయ్యా అన్నాడు ఆయన. ఏమన్నాడు? 2 తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని నేరుగా వచ్చి ఆయన ముందు నుంచున్నాడు. అప్పుడు అడిగాడు ఎలీషా, గెహాజీ వాడికి వెళ్ళావా అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, నేను ఎక్కడికి పోయానయ్యా, ఎక్కడే ఉన్నానన్నాడు. ఆ మనుష్యుడు రథము దిగి నేను ఎదుర్కొంటకు వచ్చినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా అన్నాడు. ఏ కుష్టి నయమాన్ని విడిచి వెళ్ళాడో అది నీకును నీ సంతతికి సదాకాలం ఉంటుంది అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఎవరిని వెతుక్కుంటూ వెళ్తున్నావు? ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నావు? ఎవరితో గడపడానికి వెళ్తున్నావు? ఎవరిని స్నేహించడానికి వెళ్తున్నావు? ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళాడు? ఏలియా తర్వాత ఎలీషాను దేవుడు ఎలా ఎన్నిక చేశాడో, ఎలీషా తర్వాత గెహాజీని అలా ఎన్నిక చేశాడు దేవుడు. ఆయన స్థాయి ఏంటి? రాజులు సైతము గెహాజీ కోసం రావాలి. అనేక మనుషులు గెహాజీని వెతుక్కుంటూ రావాలి. ఎలీషాను ఎలాగ నయమాన్ని వెతుక్కుంటూ వచ్చాడో అలాగే గెహాజీ కోసం రావాలి. ఈయన నయమాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు.
ఎవరిని వెతుక్కుంటూ వెళ్తున్నావు? ఏమి స్నేహించి వెళ్తున్నావు? దేమా లోకాన్ని స్నేహించి నన్ను విడిచిపోయినని పౌలు రాస్తాడు. దేవుడు అంటున్నాడు, ప్రత్యక్ష గుడారానికి మీరు రాగలిగితే నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను. నిన్ను కలుసుకోవడానికేమో దేవుడు ఇక్కడికి వస్తాడా? నువ్వేమో ఎవరినో కలుసుకోవడానికి వెళ్తావా? మాట్లాడుతూ అవుతున్నాయా? ప్రార్థనేమో ఇక్కడ, మన పనులేమో ఎక్కడో. నేను కలుసుకోవడానికేమో ఆయన ఇక్కడికి వస్తున్నాడు, నీవేమో గెహాజీలాగా వెండి వెనక, బంగారం వెనక, సాంసోన్లాగా వేశ్యల వెనక, మనుషుల వెనక పరిగెత్తి నాశనం తెచ్చుకుంటున్నావు. నిన్ను దేవుడు కలుసుకునే స్థలం ఇది. ఇది ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం. బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయం 27వ వాక్యం. నిర్గమ 4:27. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు, హల్లెలూయా, జాగ్రత్తగా వినాలి. మోషేను ఎదుర్కోవడానికి, మోషేను కలుసుకోవడానికి అరణ్యానికి వెళ్ళమని అహరోనుకు చెప్పాడు. దైవ చిత్తానుసారమైన కలయిక, దైవ భక్తి కలిసిన వారి కలయిక. వీరు ఇరువురు కలుసడం వలన ఇజ్రాయేల్ ఐగుప్తు నుంచి ఎక్కడ తీసుకెళ్లారు? కనానుకి నడిపించడానికి సిద్ధపడిపోయారు. శాంసోను కూడా కలుసుకున్నాడు ఒక స్త్రీని, గెహాజీ కలుసుకున్నాడు ఒక వ్యక్తిని. ప్రయోజనం ఏంటి? కలుసుకున్న వ్యక్తుల వలన వారు నాశనం తెచ్చుకున్నారు. అహరోను వెళ్ళి మోషేని కలుసుకున్నాడంట. ఒక నాయకుని కలుసుకున్నాడు, ఒక ఆత్మీయ నాయకుని కలుసుకున్నాడు. తన సహోదరుడు అనుట కంటే శక్తివంతమైన మాట ఏంటంటే ఒక సామర్థ్యం కలిగిన నాయకుని కలుసుకోవడానికి వెళ్ళాడు. ఆ ఆత్మీయ నాయకుడే వీరిని విమోచించి బయటికి తీసుకుని వెళ్ళాడు. ఎటువంటి మనుషులను కలుసుకోవడానికి వెళ్తున్నావు? ఎటువంటి మనుషులతో సహవాసం చేస్తున్నావు? ఎటువంటి మనుషులను ఎదుర్కొంటున్నావు? ఎటువంటి మనుషులతో జీవనం సాగిస్తున్నాం? అపొస్తలుల కార్యాలు ఒక మాట ఉంటుంది, 18వ అధ్యాయం 3వ వాక్యము. అపొస్తలుల కార్యాలు 18:3. 11వ అధ్యాయం 26వ వాక్యం. వారు కలిసి జాగ్రత్తగా వినాలి. మీరు సహవాసం చూసారా? ఎవరిని కలుసుకున్నారు? వీళ్ళు దైవికమైన కుటుంబాలను, దైవికమైన వ్యక్తులను కలుసుకున్నారు. నీ స్నేహం దైవికమైన వ్యక్తులతోనేనా? నీ కలయిక దైవికమైన వ్యక్తులతోనేనా? నీ సాన్నిహిత్యం దైవికమైన వ్యక్తులతోనేనా? ఎవరిని కలవడానికి వెళ్తున్నావు? ఎవరిని కలుసుకుంటున్నావు? ఎవరితో స్నేహిస్తున్నావు? ఈ నేల క్రైస్తవ అనుభవంలో నీ స్నేహితులు ఎవరు? నీ పరిచయాలు ఎక్కడ? ఎవరి కోసం ప్రాకులాడుతున్నావు? ఎవరితో సమయాన్ని హెచ్చించడం కోసం ఇష్టపడుతున్నావు? ఎవరితో ఎక్కువ సమయాన్ని గడపడం కోసం ఇష్టపడుతున్నావు? దైవికమైన వ్యక్తుల, లోక సంబంధమైన వ్యక్తుల? ఎవరిని కలుసుకుంటున్నావు? ఆయన మనల్ని కలుసుకోవడానికి ఏడకి వస్తున్నాడంట. మనం మాత్రం ఏడ తప్ప అన్ని ప్లేసుల్లో ఉంటాం. ఎక్కడ తప్ప అన్ని ప్లేసుల్లో ఉంటాం. హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వాక్యం ఉంటుంది, ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము అన్య జనులతో ఎవరిని స్నేహించాడు? ఎఫ్రాయిము. అసలు ఎఫ్రాయిం ఎవరు? అద్భుతంగా మాట్లాడితే, ఎఫ్రాయిమా నా కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఏ బిడ్డ అంట? ఈ ముద్దు బిడ్డకి ఎవరు స్నేహితులు? అన్యులు. ఎవరు తిప్పివేయని అప్పము వంటి వాడైపోయాడు. ఎఫ్రాయిం ఎవరి సంతతి? యాకోబు తన స్వహస్తాలేసి దీవించాడు. యాకోబు తన స్వహస్తాలేసి దీవించాడు. యెహోవా దీవించిన చేను వల్ల ఉన్నది, చేను పైన వల్ల ఉంది మీ వాసన అన్నాడు. అంత అద్భుతమైన జీవితం కలిగినాడు. ఎవరిని స్నేహించాడంట? అన్యుల్ని. ఫలించాడు కొమ్మకు పుట్టిన వాళ్ళు వీళ్ళు. ఫలించాడు చెట్టుకి, ఫలించాడు కొమ్మకి, ఫలించే వారేగా పుట్టి అన్యులతో సాంగత్యం చేసి జీవితాన్ని పాడు చేసుకున్నారు. కుటుంబాలు మంచియే, కుటుంబాలు భక్తి కలిగినయే, కుటుంబాలు యథార్థవంతమైనయే. ఈ సంతతి ఆడ బతుకుతుంది. మోషే మునుమల వల్లంట అన్య దేవతకు ధూపం వేస్తూ యాజకులుగా కనపడ్డారు. మీకా కుమారులంట పోతపోసిన విగ్రహాలకి యాజకులుగా మార్చబడ్డారు. వారి సంతతి ఎలాంటిది? వారి తండ్రులు ఎలాంటి వాళ్ళు? వారి భక్తి ఎలాంటిది? వీళ్ళు ఎలా బతుకుతున్నారు? నీ స్నేహం ఎవరితో? నువ్వెవరిని స్నేహిస్తున్నావు? ఎవరిని అనుకరిస్తున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? నిన్ను కలుసుకోవడానికి వచ్చిన దేవుని విడిచి నిన్ను కలుసుకోవడానికి వచ్చిన దేవుడు ఎవరిని కలుసుకోవడానికి? మనల్ని. ఆయన ప్రతిదీ చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అర్థం కాకుండా
మాట్లాడు. సామెతల గ్రంథంలో 22:2 ఐశ్వర్యవంతులను దరిద్రులు కలిసి ఉంటారు. ఎవరు కలుగు చేసినట్టు అందరినీ? డబ్బులు ఉన్న వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతారా? దరిద్రులతో స్నేహం చేయడానికి ఇష్టపడతారా? ఎవరితో స్నేహం చేయడానికి ఇష్టపడతారు? దరిద్రులతో పొరపాట్లు స్నేహం చేసామా మందంతా అడిగి పడ్డాల్సి వస్తుంది. కాబట్టి ప్లానెడ్గా ధనవంతులతో స్నేహం చేయడానికి ఇష్టపడతా. ఇద్దరిని ఎవరు కలుగు చేశాడంటే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన సూర్యకాంతిని సమానంగా ఉదయింప చేస్తున్నాడంట. మోషే ఒక అద్భుతమైన మాట అంటాడు, జీవమును మరణమును మీ చేతిలో ఉంచుతున్నాను, మీకు ఏది ఇష్టమో దాన్ని కోరుకోండి అన్నాడు. ఏది ఇష్టమో దాన్ని కోరుకోమన్నాడు. మనకేమి ఇష్టం? జీవం ఇష్టమా మరణం ఇష్టమా? జీవం. మరి ఏం కోరుకుంటున్నాం? సామెతల 23:6-7 వాక్యాలు. ఎదుటి వాని మేలు ఓర్చలేని వారితో కలిసి భోజనం చేయకూడదు. ఎదుటోడు బాగుపడుతుంటే చూసి తట్టుకోలేనివాడితో కలిసి భోజనం చేస్తామా? చేయమా? మధ్యాహ్నం పాటు మనం చెట్టు కింద కూర్చుంటే ఎదుటోడు దీవించబడాలని మాట్లాడుకుంటున్నామా, లేకపోతే ఆడి గురించి ఈడి గురించి చెవులు వరకు వేసుకుంటున్నామా? ఎదుటి వాడి మేలు ఓర్వలేని వాడితో కూర్చు భోజనం చేయొద్దన్నాడు బైబిల్లో. ఎవరితో భోజనం చేయకూడదంటే ఎదుటోడు దీవించబడుతుంటే, ఎదుటోడికి మేలు కలుగుతుంటే, ఎదుటోడి జీవితం మారుతుంటే, ఎదుటోడి పరిస్థితి మెరుగుపడుతుంటే చూసి ఓర్వలలో ఉంటారే వాడితో కలిసి భోజనం చేయొద్దన్నాడు. కానీ మన స్నేహాలు ఎవడైతే ఎదుటోడిని ఎక్కిరిస్తుంటాడో, ఎవరైతే హేళన చేస్తుంటాడో, ఎవరైతే ఎదుటోడిని తక్కువగా మాట్లాడుతుంటాడో, ఎదుటోడిని చులకన చేస్తాడో వారితోనే మన స్నేహం. ఎందుకంటే అక్కడే ఫన్ ఉంటుంది కదా. మన స్నేహాలు వారితో బైబిల్ ఉంటుంది, అట్టి వారితో కూర్చొని భోజనం కూడా చేయొద్దు. మనం అట్టి వారితోనే కూర్చుంటాం, అట్టి వారితోనే సహవాసం చేస్తాం. మనుష్యులని కలుసుకుంటే, మనుషులను వెంబడిస్తే జీవితాలు పతనమైపోతాయి. ఆదికాండము 19:1 వాక్యం. ఆ సాయంకాలం ముందు, ఏ సాయంకాలం ఉందంటే సొదొమ గొమొర్రా దేవుడు నాశనం చేద్దాం అనుకున్నప్పుడు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికే లోతు బయట కూర్చున్నాడు. ఇప్పుడు లోతు ఎవరిని కలుసుకున్నాడు? దేవదూతలను కలుసుకోవడం వల్ల కుటుంబం రక్షించబడిందా లేదా? యాకోబు దేవదూతలను కలుసుకోవడం వల్ల అతడు ఇజ్రాయేల్గా మార్చబడ్డాడా లేదా? అన్నను చూశాడు, అన్నను కలుసుకున్నాడు, అన్నానికి ఆకలి అవుతుంది కదా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చే అన్నాడు. తండ్రిని కలుసుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నేను పెద్దోన్నయ్య అని చెప్పాడు, ఆశీర్వాదాలకి వారసుడు అయిపోయాడు. దేవుని దూతని కలిసినప్పుడంట నువ్వెవరంటే యాకోబుని అన్నాడంట. ఎవరు? యాకోబుని అన్నాడంట. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? ఏషావుని అన్నాడు. దేవుని దూత దగ్గర ఏమన్నాడు? నీ పేరేంటి అని అడిగింది దేవుని దూత. ఏమంటున్నాడు? యాకోబు. వెంటనే ఇక మీదట ఇశ్రాయేలు అని పిలువబడతా. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట. దేంతో అత్యాశక్తి అంటే తెలుసా? ఒకరు ప్రార్థిస్తుంటే ఒకరు ఆవులిస్తుంటారే, అది కాదు. ఒకరు ప్రార్థిస్తుంటే ఒకరు తూగుతుంటారే, అది కాదు. సంఘం ఒకే మనసుతో ప్రార్థన చేస్తుంది. ఏ మనసుతో? ఒకే మనసుతో ప్రార్థన చేస్తుంది. దేవుని దూత చెరసాలకు వెళ్ళింది. పేతురుని తీసుకొని బయటికి తీసుకొచ్చి ఈ గమనులు దాడుతున్నప్పుడు పేతురంట నేను కలగంటున్నాను అనుకుంటున్నాడంట. ఏంకంటున్నాడంట? వాళ్ళంత ధైర్యవంతులు తెలుసా? తెల్లారికేస్తారు, తిని పడుకున్నాడు. తెల్లారికేస్తారు, తిని పడుకున్నాడు. సంఘం పడుకుందా? సంఘం ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుంది. సంఘం ఏం చేస్తుందంట? అక్కడ ఒక చిన్న పిల్ల ఉంది, రోదే అని ఒక చిన్న పిల్ల ఉంది. రోదే అన్న చిన్న పిల్ల ఉంది. పేతురు తలుపు దాడుతున్నాడు. నాయన తలుపు తింటే నాయన మళ్ళీ ఎవడని చూస్తే లాక్కిపోతుంటే తలుపు దాడుతుంటే ఈ లోపల ఎంత విశ్వాసం అంటే పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు. కానీ వచ్చింది పేతురు అంటే పేతురు ఎందుకు వస్తాడు చెరసాల్లో అంటే. ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళు?
పేతురుని విడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. పేతురు తెలిపడా, పేతురు నోరు మూసుకో, దాన్ని కూర్చోబెడి కింద. పేతురు వచ్చడం చదువుతుంది. పేతురు అట్టేస్తాడు చెరసాల్లో ఉంటే. మరి ప్రార్థన ఎందుకు చేస్తున్నారు మీరు? పేతురు రావాలని ప్రార్థన చేస్తున్నారు, పేతురు వస్తే తలుపు తీయట్లే. ఈ ప్రాబ్లం స్టార్టింగ్ నుంచే ఉందనుకుంటా మనకి. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో అది నమ్ము. ప్రార్థన చేస్తాం, జరగదనుకుంటాం. ప్రార్థన చేస్తాం, వేరే వేరే మార్గాలు ఎతికేసుకుంటాం. పేతురుని తీసుకొచ్చేసింది దూత. మనుషులతో కలిసిన వాళ్ళు, దైవికమైన వాళ్ళతో తప్ప దైవికత లేని వారితో సహవాసం చేసిన వాళ్ళు జీవితాలు పాడు చేసుకున్నారు. దైవికమైన వారితో కలిసిన వాళ్ళు నాయకుల పక్కన నాయకులుగా నిలబడ్డారు. దేవుని దూతను కలిసిన వాళ్ళు జీవితాన్ని మార్చుకున్నారు. ప్రవక్తలను కలిసిన వాళ్ళు కూడా జీవితాలు మార్చుకున్నారు. సౌలు సమూయేలు దగ్గర నుంచి దిగి వస్తున్నప్పుడు సమూయేలు చెప్పాడు, ప్రవక్తల సమూహం నీకు కంటపడితే నువ్వు వారి దగ్గరికి వెళ్ళగానే వారి మీద ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, నువ్వు కూడా ప్రవర్తిస్తావు, ఇది నీకు సూచన అన్నాడు. ఈయన దిక్కుండి వెళ్ళిపోతుంటే ప్రవక్తలు ఎదురుపడలేదు. ఆ ప్రవక్తల మీద ఆత్మ సౌలు మీదకి రాగా సౌలు ఏం చేశాడు? ప్రవచించాడు. ఆదికాండంలో ఒక మాట ఉంటే చూడండి, 14వ అధ్యాయం 17వ వాక్యం. ఆదికాండము 14:17. అతడు తిరిగి వచ్చినప్పుడు సొదొమ అతన్ని ఎదుర్కొనుటకు షాలేము రాజైన మెల్కీషెదెకు రెట్టెను ద్రాక్షారసం తీసుకొస్తే ఆ వ్యక్తిని కలుసుకోవడానికి అబ్రహాం వెళ్ళినప్పుడు అబ్రహాము కలిగిన వాటన్నిటిలో 10వ భాగం ఇచ్చేశాడు అబ్రహాం. ఎవరికి? మెల్కీషెదెకుకి. అంత అయిపోయింది. అబ్రహాం టర్మ్ అయిపోయింది, ఇస్సాకు టర్మ్ అయిపోయింది, యాకోబు, యేషాబు ఈ టర్మ్ అంతా అయిపోయి మోషే టర్మ్ వచ్చినప్పుడు దేవుడు అంటాడు, యాజకులకి లేవి సంతతికి నేను ఎలాంటి స్వాస్థ్యాన్ని పంచను, ఇశ్రాయేల్ అందరికీ పంచుతాను అన్నాడు. అదేంటంటే యాజకులు నా ప్రత్యక్ష గుడారం చుట్టూ వాళ్ళకి ఇల్లు నిర్మించు అన్నాడు. అయితే ఇశ్రాయేలుకి దేవుడు ఏం చెప్పాడంటే, నేను వాళ్ళకి ఏమి ఇవ్వను కానీ మీకు కలిగిన దాంట్లో 10వ ఇవ్వు అన్నాడు. ఇదంతా బాగానే ఉంది. కొన్ని మాటలు పౌలుకి బయలుపరచబడ్డాయి, చాలా అద్భుతమైన మాటలు. ఒకే బండలో నీళ్ళు తాగారు, ఆ బండ క్రీస్తు అని చెప్పినవాడు పౌలు. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యం. ఏలయనగా మెల్కీషెదెకుకు అతని పితరుని కలుసుకున్నప్పుడు, హల్లెలూయా మెల్కీషెదెకుకు అబ్రహాము 10వ భాగం ఇస్తున్నప్పుడు అంట, అబ్రహాము గర్భములు ఎవరున్నారు? హల్లెలూయా. లేవి ఎవరికి ఏమైనా అవసరం లేదు. ఎందుకయ్యా అంటే ఆల్రెడీ ఇచ్చేశారన్నాడు. ఎలా ఇచ్చారంటే అబ్రహాము గర్భములో లేవి ఉన్నాడు. ఎప్పటికీ 12వ అధ్యాయంలోనే అబ్రహామును పిలిచినప్పుడే, సంతానం ఇస్తానని చెప్పినప్పుడే అబ్రహాము గర్భములో లేవి ఉన్నాడు. అందు నిమిత్తము ఈరోజు దేవుడు లేవిని గొప్ప చేయడానికి మొదలుపెట్టాడు. నా మాట్లాడుతూపోతున్నాయా? ప్రవక్తను కలుసుకున్న వారి జీవితాలు, ప్రవక్తను కలుసుకున్న వారి సంతతి, ప్రవక్తకి కానుకలు అర్పించిన వారి సంతతి తరతరములు గడిచిన దేవుడు వారిని ప్రత్యేకంగానే ఉంచాడు. ఎవరిని కలుసుకోవడానికి ప్రయాసపడుతున్నావు? ప్రవక్త అనే ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందుతాడు. దైవజనుడు చేర్చుకున్నవాడు దైవజనుని ఫలాన్ని పొందుతాడు. నువ్వు ఎవరిని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావు? ఎవరిని కలుసుకోవడానికి ఇష్టపడుతున్నావు? మనుషులను కలుసుకున్న శాంసోను, మనుషులను కలుసుకున్న గెహాజీ, మనుషులను కలుసుకున్న ఆకాను, లోకాన్ని ఆశించిన దేమ జీవితాలు పాడైపోయాయి. దైవికమైన వ్యక్తిని మోషేను కలుసుకున్న అహరోను మాత్రమే ఒక
ఒక నాయకుడిగా మిగిలిపోయాడు. తన సంతతి అద్భుతమైన గొప్ప మాట ఏంటంటే, మోషే సంతతికి లేని యోగ్యత అహరోను సంతతికి ఉంది. యాజకులు ఎవరు? అహరోను గర్భవాసమును పుట్టినవారు. ఎందుకు ఆ అధికారాన్ని, ఆ ఆధిక్యతని దేవుడు మోషేకి ఇవ్వలేదంటే, మోషే నువ్వు బయటికి రా అంటే, నేను కాదు అన్నాడు, నాకు చేత కాదన్నాడు, నాకు తెలియదు అన్నాడు. అహరోను గురించి చదువు. అహరోను అరణ్యానికి వెతుక్కుంటూ వెళ్ళు, నీ తమ్ముడు కనపడతాడంటే మారు మాట్లాడకుండా లేచి వెళ్ళాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు ఏం చెప్పినా మారు మాట్లాడకుండా చేసేవాళ్ళు కదా కావాలి. అందుకు మోషేను పిలిచి, నీ స్వహస్తాలతోనే అహరోను కుమారుల్ని యాజకులుగా అభిషేకించు అన్నాడు. వారు నాకు కావాలన్నాడు. నువ్వు స్పందించే విధానాన్ని బట్టే, దేవుని పట్ల నువ్వు స్పందించే విధానాన్ని బట్టి నీ సంతతి మీద అయిన కృప ఉంటుంది. మోషే గొప్పోడే, కానీ తన పిల్లలు దేవుడు కోరుకోలే. మోషే అంతటోడు కాదు అహరోను, కానీ చెప్పగానే వింటాడు. అందుకే దేవుడు అహరోను సంతతి నాకు కావాలి అన్నాడు. వారికి నేనే స్వాచ్ఛ్యం అన్నాడు. నాకు ఏదైతే జనులు అర్పించడానికి తీసుకొస్తారో అదల్లా అహరోను సంతతి నోటిలో పడాలన్నాడు. వారు తింటేనే మీకు దీవెన అన్నాడు. మీరు దీవించబడినట్లు మీరు పిసికిన పిండిలో మొదట ముద్ద యాజకుని అవ్వవలెను. మీరు దహన బలి అర్పించినప్పుడు, పాప పరిహార బలి అర్పించినప్పుడు దానిని యాజకుడు మాత్రమే తినవలను. అతడు తింటేనే మీ పాపాలు పోతాయి అన్నాడు. అంతేనా? ఎవరు తింటే? యాజకులు తింటే మీ పాపాలు పోతాయి అన్నాడు. అందుకే దైవజనుడు యేసన్న గారంట చనిపోయే మటుకు కూడా కానుకలకు ఏ బియ్యం తీసుకొస్తే ఆ బియ్యమే తినేవాడంట. ఒకరోజు అరగదాన్ని మంచి బియ్యం వండి పెడితే ఆయనకి, ఆ రోజుల్లో స్టోర్ బియ్యమే కదా అందరికీ, ఒకరోజు మంచి బియ్యం పెడితేనంట అలా కలిపి వదిలేసాడంట. ఆ రోజు ప్రసంగం చేశాడంట, యాజకుని హక్కు, అసలు యాజకుడికి కలిగిన హక్కు అని ప్రసంగం చేసి దశమ భాగం గురించి చెబుతున్నాడంట. వీళ్ళంటే ఏ రోజు ఈయన దశమ భాగం గురించి, కానుకల గురించి చెప్పడే అంటే, ఈయన చేతు యాజకుడు తింటే మీకు దీవెన, నా నోటికాడు కూడి చేశారు ఇద్దరు మార్కులు అన్నాడంట. నా నోటికాడు కూడి చేశారు ఇద్దరు మార్కులు అని చెప్పాడంట. ఏందయ్యా అంటే, అరగదని అన్నకి స్టోర్ బియ్యం అరగట్లేదండి, మంచి బియ్యం ఉండేవమ్మా అంటే, నేను తింటేనే రాళ్ళు దీవించబడితే అన్నాడంట. దేవుడు ఏదో చెప్పాడు, పాప పరిహార బలి కానీ అర్పించిన బలి కానీ యాజకులు తింటేనే మీరు దీవించబడతారన్నాడు. ఇప్పుడు ఇదే మాట మనం చెబితే మా ఊడు తినమరిగి చెబుతున్నాడు అంటారు కదా, చెబుతున్నాడు అంటారు. కానీ యాజకుడు తింటేనే మీరు దీవించబడతాడు. సాక్షాత్తు దేవుడే చెప్పాడు. ప్రవక్తని కలుసుకొని ప్రవక్తకి ఇచ్చినందుకంట అతన్ని గర్భంలో ఉన్న లేవిని దీవించాడంట. అది ప్రవక్తను కలుసుకుంటే ఉండే ప్రతిఫలం. దేవుని దూతను కలిసినందుకు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు యాకోబు. దేవుని దూతను కలుసుకుంటూ వచ్చే ప్రతిఫలం అది. మనుషుణ్ణి కలుసుకోవడం తప్ప రెండో మెట్టు ఏ రోజు మనం ఎక్కలా. దేవుని దూతలను కలుసుకోవాలి, ప్రవక్తను కలుసుకోవాలి, సాక్షాత్తు దేవుని కలుసుకోవాలి. ఆదికాండము 18వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఓ మాట ఉండదు చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 2. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారం వాకిడి కూర్చున్నాడు. ఈ ఎండలో ఎవడన్నా గుడారం వాకిడి కూర్చుంటాడా? ఎండ మీద వాకిట్లో కూర్చుంటాడా? లోపల కూర్చుంటాడా? లోపల ఎవరున్నారు? నా ఊసురు నీకు తగల ఉంది లోపల. ఎవరున్నారు? నా ఊసురు నీకు తగల. శ్రావ్య శారన్న పోన్లే, మీరు కొత్త పేరు పెడుతున్నారు ముద్దుగానే. శారమ్మ లోపల ఉంది, ఆయన బయట ఉన్నాడు. కన్నులెత్తి చూస్తే 3 మనుషులు కనబడ్డారు. పరుగులలో సాష్టాంగ నమస్కరించి 3 మానికల మెత్తడి పిండి, 6 కేజీల గోధుమ పిండి, ఒక మంచి బలిష్టమైన కోసి పెట్టాడు. తిని ఇల్లేవులు వెళ్ళకుండా, అయ్యా మీ ఆవిడేది అని అడిగారు. లోపల ఉందయ్యా అంటే, సరే మళ్ళీ వస్తాం వచ్చే సంవత్సరం అప్పుడు శారా కవిగిట కుమారుడు ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి కలుసుకున్నాక, దేవుడు తన కుటుంబానికి వచ్చాక అబ్రహాము జీవితంలో కలిగిన గొప్ప కారణం ఏంటంటే, గొప్ప మేలు ఏంటంటే, నేటికి మరలా సంవత్సరం నేను వస్తాను, శారా కవిగిట ఎవరు ఉంటారు? కుమారుడు ఉంటారు అనగానే లోపల ఉన్నామా? నవ్వింది. లోపల ఉన్నామా? ఎందుకు?
చాలామంది తిని దీవించిన వాళ్ళు బ్యాచ్ ఉన్నారు, లేరా లేరా? మంచి భోజనం పెట్టి మా దేవుడిని దీవించను కాక అనేవాళ్ళు లేరా? మంచి భోజనం పెట్టి అమ్మ దేవుడిని దీవించను కాక, పచ్చడేసి పెడితే మంచి భోజనం పెట్టి దేవుడిని దీవించను కాక. మీరు వెళ్ళిపోతూ శారా కవికడ కుమారుడు ఉంటాడు అని చెబితే శారా నవ్వింది. శారా నవ్వడానికి ఏమీ రీజన్ లేకపోలేదు, కారణం ఉంది. స్త్రీ ధర్మము నిలిచిపోయింది, అబ్రహాముగా శరీరము ఉడికిపోయింది. దేవుడు ఎప్పుడైతే మాట చెబుతుంటాడో యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా కలదంటే, అయ్యో నేను నవ్వలేదే అన్నది, నువ్వు నవ్వావు అన్నాడు. చాలా గట్టిగా మాట్లాడాడు అక్కడ. అవును నువ్వు నవ్వావు, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఎప్పుడు జరుగుతాయి ఈ అసాధ్యమైన కార్యాలంటే ఆయన నువ్వు కలుసుకున్నప్పుడు. ఇప్పుడు ఆయన నువ్వు కలుసుకున్నప్పుడు. అందుకే అంటున్నాడు, మీరు ప్రత్యక్ష గుడారానికి రండి, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. కానీ మనం ఎక్కడికి తప్ప ఎక్కడికైనా వస్తాం, ఎక్కడికి తప్ప ఎక్కడికైనా వస్తాం. దేవుడు అంటున్నాడు అబ్రహాంతో, మరలా ఇదే ఏడాదికి నీ కవుగట్ట కుమారుడు ఉంటాడు. జాగ్రత్తగా మాటలు గమనిస్తే మోషే దేవుని కలుసుకున్నాడా లేదా? మోషే దేవుని కలుసుకున్నాడు, పేతురు దేవుని కలుసుకున్నాడు, శిష్యులు దేవుని కలుసుకున్నాడు, పౌలు దమస్క మార్గంలో దేవుని కలుసుకున్నాడు, చాలామంది కలుసుకున్నారు. మనం ఎప్పుడైనా దేవుని కలుసుకున్నావా? ఎప్పుడైనా కనబడయ్యా అని ప్రార్థన చేసావా? నాకు రావాల్సింది నాకు ఇయ్య అనే కానీ, నేను అడిగింది నాకు పడాయి అంతేగాని, మనది ఎప్పుడు బిజినెసే కానీ ఎప్పుడైనా కనబడయ్యా అని ప్రార్థన చేసావా? అబ్రహాము దేవుని కలుసుకుంటూ ఆశీర్వదించబడ్డాడు. నువ్వు దేవుని కలుసుకో, ప్రవక్తలను కలుసుకో, దైవజనుల్ని కలుసుకో, దైవికమైన వ్యక్తులను కలుసుకో, దేవుని దూతలను కలుసుకోవడానికి ప్రయాసపడు. నీ జీవితం దీవించబడితే అన్నిలతోనో ఎఫ్రాయిములాగో, శాంసోనులాగో, గెహాజీలాగో, ఆకనులాగో, దేమాలాగో లోకంలో ఉన్న వ్యక్తుల్ని లోకాన్ని కలుసుకోవడానికి వెళ్తే జీవితాన్ని నాశనం చేసుకుంటావు. అబ్రహాము ప్రవక్తను కలుసుకున్నాడు కనుక, దైవజనుని కలుసుకున్నాడు కనుక, అబ్రహాము దైవజనుని కలుసుకున్న దాన్ని బట్టి, అబ్రహాము దైవజనునికి చెల్లించిన దాన్ని బట్టి లేవికి దేవుడు చెల్లించాడు. అటు జీవితాలుగా అటు కుటుంబాలుగా దేవుడు మన బ్రతుకులను చేయునుగాక. ఆమె దయచేసి అందరూ మోకరించిన ప్రార్థన చేసుకుందాం.